తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. ఇక రేపటి నుంచి ఈ నెల 30 వరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. బ్యాలెట్ పేపర్లతోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 8,203 పోలింగ్ కేంద్రాలు, 136 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే అంశంపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, తెలంగాణలో మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు గాను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితమే ఏదైతే షెడ్యూల్ విడుదల చేసింది. అయితే రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కాబోతుంది. జనవరి 30 తేదీ వరకు కూడా ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. జనవరి 31 తేదీన ఏదైతే స్క్రూటినీ ఉంటుంది, ఫిబ్రవరి 3వ తేదీన ఏదైతే నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఉంది. ఇక ఎన్నికల విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 13వ తేదీన దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో ఫిబ్రవరి 12వ తేదీన ఏదైతే ఫిబ్రవరి 11వ తేదీ ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణ కనుక సరిగ్గా జరగకపోతే ఫిబ్రవరి 12వ తేదీన రీపోలింగ్ కూడా ఆ రోజు ఉంటుందని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. సో ఓవరాల్గా 121 మున్సిపాలిటీలకు గాను 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో 5 మున్సిపాలిటీలకు ఇంకా ఏదైతే ఎన్నికలకు సంబంధించిన గడువు మిగిలింది, మరో 6 నెలల గడువు ముగిసింది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే 10 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మరో 3 కార్పొరేషన్లకు సంబంధించిన ఇంకా సమయం మిగిలినంతో ఆ ఎన్నికలు మరో 6 నెలల తర్వాత నిర్వహించడానికి కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతుందో కూడా తెలుసు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 116 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు సంబంధించి ఓటర్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా వెల్లడించడం కూడా జరిగింది. మొత్తం 56,43,000 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. సో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఎన్నికలు ఇలాగే ప్రతి ఏడాది కొనసాగాలంటే కూడా ఖచ్చితంగా ఏదైతే ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇక మనం పురుషుల ఓట్లు చూసుకున్నట్టయితే కూడా దాంట్లో 26,62,000 ఓట్లు ఏదైతే మేల్ ఓటర్స్ ఉన్నారు, అలాగే ఫీమేల్ ఓటర్స్ చూసుకున్నట్టయితే 26,80,000 మంది ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు. టోటల్ మొత్తం జరిగినటువంటి ఎన్నికల వార్డులకు సంబంధించిన సంఖ్య 2,996 వార్డులకు గాను ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మనం చూసుకున్నట్టయితే 8,203 పోలింగ్ స్టేషన్స్. సో ఈ ఎన్నికలు కూడా బ్యాలెట్ పేపర్గా ఏదైతే ఎన్నికలు జరుగుతాయి, సో మొత్తం 16,301 బ్యాలెట్ బాక్స్లను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టు కూడా ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇక దీంతోపాటు నంబర్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ 137, నంబర్ ఆఫ్ కౌంటింగ్ సెంటర్స్ 136 ఏదైతే ఉన్నట్టు కూడా చెప్పింది. ఇక దీంతోపాటు రిజర్వేషన్ స్థానాలు ఎన్ని, బీసీ ఎంత, బీసీ ఉమెన్ ఎంత, అలాగే ఎస్సీ ఎస్టీ అన్రిజర్వ్ స్థానాలు ఎన్ని, ఇలాంటి అన్ని వివరాలు కూడా చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ చెప్పింది. ఇక మహేష్ భగవత్ మాట్లాడుతూ కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఎక్కడా కూడా సమస్యాత్మక ప్రాంతాలు కూడా కొన్ని గుర్తించడం కూడా జరిగింది. ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తాం. ముఖ్యంగా నిజామాబాద్, బోధాన్, కాన్పూర్ సైడ్ కొంత సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాం. సెన్సిటివ్ ఏరియాస్, హై సెన్సిటివ్ ఏరియాస్, అలాగే జనరల్ ఏరియాస్ ఇవాళ గుర్తించాం. సో ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడ ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, బలగాలను ఎక్కువగా పెట్టడం కూడా జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే ఈ పార్టీ పరంగా పార్టీ సింబల్ పైన జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా సెన్సిటివ్గా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వెబ్ పరిశీలన ఉంటుంది, సీసీ కెమెరాలకు సంబంధించిన పరిశీలన ఉంటుంది, అలాగే డ్రోన్లు కూడా కొన్ని సందర్భాలు ఉపయోగించి అక్కడ ఎన్నికల నిర్వహణ ఎలా జరుగుతుందో కూడా తెలుసుకుంటామని చెప్పి కూడా చెప్పారు. సో దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే ఇప్పటికే పూర్తయింది. పూర్తి స్థాయిలో కూడా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేసాం, ట్రైనింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో అందరూ అందుబాటులో ఉంటారు. ఇక చెకింగ్ కూడా రేపటి నుంచి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది కాబట్టి ఖచ్చితంగా 50,000కి మించి ఎవరైనా క్యారీ చేసినట్టయితే దానికి సంబంధించిన రసీదు, ప్రూఫ్స్ అన్ని కూడా చూపెట్టాల్సి ఉంటుంది. చూపెట్టలేని ప్రక్రియలు తర్వాత చూపెట్టాల్సి వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ చూపెట్టి క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మేడారంకు వెళ్ళే భక్తులు కూడా మనం చూసినట్టయితే 4 రోజుల పాటు కూడా మేడారం జాతర జరుగుతుంది రేపటి నుంచి కూడా జనవరి 31 తేదీ వరకు. సో దానికి వెళ్ళేటువంటి భక్తులకు మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వము. డివోషనల్గా వెళ్ళేటువంటి వారిని కూడా నామమాత్రంగా చెక్ చేస్తాం. ఖచ్చితంగా వారు అంటే మేడారం వెళ్తున్నారా లేదా అని సింపుల్ ప్రక్రియను ఏదైతే చూసుకొని వారిని వదిలేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు కూడా పూర్తి స్థాయి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో మొత్తం వార్డులకు సంబంధించిన సంఖ్య 2,996 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో సుమారు 1000కి పైగా ఏవైతే సెన్సిటివ్ ప్లేసెస్ని గుర్తించిన దగ్గర కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని కూడా భగవత్ చెప్పారు. సో ఇప్పటికే మనం చూస్తాం రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైంది. సో పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఇక రేపటి నుంచి బిజీగా కూడా ఉండనున్నాయి. సో పొలిటికల్ పార్టీస్ కూడా ఇప్పటికే మనం చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించిన వ్యూహం గతం నుంచే రచిస్తూ వచ్చింది. ఎక్కడ కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో పూర్తి స్థాయి సర్వే నిర్వహించడానికి కూడా ప్రతి వార్డు నుంచి, డివిజన్ నుంచి కూడా 5-6 మంది చొప్పున పేర్లు ఇవ్వాలి. అది కూడా ఏదైతే సామాజిక సమీకరణ దృష్ట్యా నేమ్లు ఇవ్వాలి. సో దాంట్లో సర్వే జరిగి సర్వే ప్రకారం ఏదైతే అభ్యర్థులకు ఇస్తాం. సో ఎవరు అభ్యర్థి అంటే దాదాపు
అధికార కాంగ్రెస్ పార్టీ, చెప్పారు. మరో పక్క మెజారిటీ బీజేపీ, స్థానాలు మరో గెలవడానికి పక్క బీఆర్ఎస్, ఈ మూడు పార్టీలు కూడా ఈ యొక్క ఎన్నికలను అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనుకోవచ్చా? మరో పక్క రిజర్వేషన్ అంశం కూడా, అంటే మిగిలినటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, అదే అంశంతో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన ప్రసారాస్త్రంగా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా అజిం? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కూడా చెప్తుంది, స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి వెళ్తామని చెప్పింది. కానీ అది కుదరకపోవడంతో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి వెళ్ళడానికి కూడా పార్టీ సిద్ధమైంది. సో మనం చూసాం సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ అదే రకమైనటువంటి ప్రక్రియను కొనసాగించింది. సో ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఉంటుంది. మనం చూసినట్టయితే కూడా బీసీలకు సంబంధించి సుమారు 34% ఏదైతే ఇప్పటికే వచ్చినట్టుంది. సో మరో 8 to 10% పార్టీ పరంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విషయంలో కూడా పార్టీ క్లియర్ లైన్లో ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటికే కసరత్తు కూడా చేస్తుందని చెప్పి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఒకసారి చాలా స్పష్టంగా కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్, బీజేపీ మాత్రం ఖచ్చితంగా అస్త్రాన్ని మాత్రం ఖచ్చితంగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా తప్పించుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అటు బీఆర్ఎస్ అయితే బీజేపీ కాంగ్రెస్ పై ఏదైతే విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇక బీజేపీ అయితే చాలా స్పష్టంగా గతం నుంచి కూడా చెప్తుంది, మీరు ఇస్తాన్నారు మీరే ఇవ్వండి అని చెప్పుకుంటూ కూడా గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ కూడా ప్రధానంగా ఈ అంశంలో మాత్రం బీజేపీని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. వారి చేతుల్లో 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అంశం వారి చేతుల్లో ఉంది కాబట్టి వారే చేర్చాలి. దీనికి బాధ్యత కూడా వారే. గతంలో బీఆర్ఎస్ కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదు బీసీ రిజర్వేషన్ల కోసం అని చెప్పి కూడా వారు విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అవకాశం కనిపిస్తుంది. సో అత్యధిక స్థానాలు గెలవడానికి ఎవరి ప్రయత్నాలు వారు, ఎవరి వ్యూహాలు వారైతే రచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకటి అధికార పార్టీ మాత్రం తాము చేసినటువంటి అభివృద్ధి పనులు అలాగే సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఏదైతే ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలవాలి. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు వచ్చినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఏదైతే మిస్కమ్యూనికేషన్ జరిగింది, అలాంటి మిస్కమ్యూనికేషన్ జరగకుండా పూర్తి స్థాయిలో సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఇప్పటికే వర్కౌట్ కూడా చేస్తున్నారు. అలాగే బీజేపీ కూడా ఈసారి ఖచ్చితంగా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు బీజేపీ కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వారు కూడా ఆయా స్థానాల్లో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలిచి ఈసారి మరింత బలం గ్రామీణ ప్రాంతాల్లో కూడా అటు మున్సిపాలిటీలో కూడా పట్టు సాధించాలని చెప్పి కూడా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది, దానికి సంబంధించిన వ్యూహాలు పార్టీ కూడా రచిస్తుంది. ఖచ్చితంగా పార్టీ సింబల్పై జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలియాలంటే ఖచ్చితంగా అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ సాధించినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత బయటపడుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యూహరచన ఇప్పటికే బీఆర్ఎస్ కూడా చేస్తుంది, దానికి సంబంధించిన స్ట్రాటజీ కూడా ఫాలో అప్ చేస్తుంది. సో ఓవరాల్ గా పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికలకైతే ఇప్పటికే సిద్ధమయ్యాయి. సో మొత్తం ఓవరాల్ ప్రక్రియ ఫిబ్రవరి 13వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. ఫిబ్రవరి 16వ తారీఖు మాత్రం మేయర్, డిప్యూటీ మేయర్స్ అలాగే మున్సిపల్ చైర్మన్కి సంబంధించిన ఎంపిక కూడా జరగనున్నట్టయితే మనకు తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజిం.